నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ స్థానిక ఏబిఎన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్ నుంచి ఆశీస్సులు పొందారు. అనంతరం చర్చి పెద్దలు కాకల సురేష్కు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉదయగిరి మండల కేంద్రంలోని సికిందర్ సినిమా హాల్ సెంటర్కు సంబంధించిన 10 ముస్లిం కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారంతా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఉదయగిరి మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకల సురేష్ గెలుపుకు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఉదయగిరి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిటిలేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కాకల సురేష్ సూచించారు. 8 మండలాల టీడీపీ మండల కన్వీనర్లు పోలింగ్ బూత్ వెలుపల ఉంటారని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి వెంటనే తెలియచేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారాయన. ఉదయగిరి యూత్ ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతుగా స్వచ్ఛందంగా నిర్వహించిన ర్యాలీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ పాల్గొన్నారు. ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయమన్నారాయన. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఉదయగిరిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మరదలు కాకల సురేఖ, ఆమె కుమార్తె అస్మిత పాల్గొన్నారు. ఉదయగిరి బస్టాండ్ నుండి అన్ని దుకాణదారులతో మాట్లాడుతూ రాబో ఎన్నికలలో కాకల సురేష్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకల సురేష్ చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి టికెట్ కేటాయించారని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాకల సురేష్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉదయగిరి మండల కృష్ణంపల్లిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఆదివారం దుత్తలూరు మండలంలో నిర్వహించిన పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలను వెదజల్లుతూ భారీ ఎత్తున బాణాసంచాలను కాలుస్తూ బ్యాండ్ మేళంతో మంగళహారతులు ఇస్తూ స్వాగతం పలికారు. మొదటిగా నర్రవాడ సమీపంలోని నాగర్పమ్మ ఎల్లమ్మ అమ్మవార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపేట, వెంగనపాలెం, తిమ్మాపురం, వడ్డీపాలెం, తెడ్డుపాడు, నర్రవాడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకల సురేష్, కంబం విజయరామిరెడ్డిలు మాట్లాడుతూ ఉదయగిరి తలరాత మారాలి అంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. వరికుంటపాడు మండలం జి కొండారెడ్డి పల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవకులైన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ సేవలకు ఆకర్షితులమై వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్టు తెలిపారు. వింజమూరులోని నడిమూరులో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ, తమ్ముడు కాకల సునీల్, సతీమణి కాకల సురేఖ ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నడిమూరు ప్రజలు కాకల కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. మహిళలు బొట్టు పెట్టి హారతులు ఇచ్చారు. ఉదయగిరి అభివృద్ధికి పాటుపడుతున్న కాకల సురేష్ గెలుపు కోసం కృషి చేస్తామని మహిళలు హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఇంటింటా తిరిగి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. కలిగిరి మండలంలోని వీర్నకల్లు, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో అభ్యర్థి కాకల సురేష్ మాతృమూర్తి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకల సురేష్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాబో ఎన్నికలలో ఉదయగిరి అభ్యర్థి కాకల సురేష్, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఆదివారం సాయంత్రం జలదంకి మండలం దాసరి అగ్రహారం, అన్నవరం గ్రామాలలో ఉదయగిరి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకల సురేష్, నెల్లూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కాకర్ల సునీల్ ప్రచారం నిర్వహించారు. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఉదయగిరి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్లపడియ, కోటియాపల్లి, సాతువారిపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు మన్నేటి వెంకటరెడ్డి. ఉదయగిరి అభివృద్ధి కోసం కాకల సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అదంతా కూడా మనం ఈ 7-8 రోజుల్లో కసిగా పనిచేసి మనం ఎలక్షన్లో రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్లోని రెండో నెంబర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి కూడా రెండో నెంబరే. అది స్పష్టంగా చెప్పండి. సైకిల్ గుర్తు మీద గుద్దమని చెప్పండి. సైకిల్ గుర్తు మీద ప్రెస్ చేసి ఒకటే గుర్తుడు. అందరికీ నాకు సపోర్ట్గా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు గత 5 సంవత్సరాల్లో.